రేయ్ సూపర్గా ఉందిరా, కానీ దీన్ని తీసుకుని ఎస్కేప్ అవ్వాలి. ఏజెంట్ మనల్ని పనిచేయమంటాడా? రేయ్ అతడి సంగతి చూసుకోవచ్చురా, పదరా. పదరా. ఏంట్రా ఇది? పనిలోకి వచ్చేయి వెంటనే వెళ్ళిపోతా ఉంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఎవరు సర్వీస్ చేసేది? అన్నా, అర్జెంట్ పని అనేగా చెప్తున్నాం, మరి ఇంకేంటి? మీరు మాకు జీతం కూడా ఇవ్వలేదు, వేరే వాళ్ళని పెట్టుకుని పని చేయించుకోండి, మేము వెళ్ళిపోతున్నాం. రే పదండ్రా. ఇప్పుడు అర్జెంటుగా ముగ్గురిని ఎలా ఏర్పాటు చేయగలం? పైగా ఈరోజు చాలా చోట్ల ముహూర్తాలున్నాయి. ఇలా హఠాత్తుగా వాళ్ళ ఇష్టానికి వెళ్ళిపోతున్నారు. ఏంట్రా అని అడిగితే ఏమీ చెప్పకుండా పొగరుగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఏంటి తన ఒంటరిగా నిలబడి మనుషులు ఏంటో వీళ్ళు. అయినా ఈ సమయానికి అంత అర్జెంటుగా ఎవరు దొరుకుతారు మనకి? అమ్మా, ఏమైందన్నా? పనికొచ్చిన వాళ్ళలో ముగ్గురు కుర్రాళ్ళు హఠాత్తుగా లీవ్ అడిగి వెళ్ళిపోయారమ్మా. హాఫ్ డే పని చేసినప్పుడే జీతం అడుగుతారు. పనుందా అని రోజూ విసిగిస్తారు. ఇప్పుడు చూస్తే పనికి కూలీ కూడా అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయారమ్మా. అన్నా, ఎక్కడన్నా కుర్రాళ్ళు? అదిగో అలా వెళ్ళిపోతున్నారు చూడండమ్మా. వీరా, పద వెళ్ళి చూద్దాం. రే 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 ఆగండి. వీరా, ఈ కుర్రాళ్ళ పాకెట్స్ చెక్ చేయి. అక్క, మీద చేయి వేసే పనులు పెట్టుకోవద్దు, తర్వాత వేరే విధంగా ఉంటుంది. వీరా, నాకు ఇతని మీద డౌట్గా ఉంది. ఖచ్చితంగా ఇతన్ని చెక్ చేసే తీరాలి. పదండ్రా. రే ఆగండ్రా, రే ఆగండి. దొంగ వెదవల్లారా, లేవండ్రా. రై ఎక్కడ్రా నెక్లెస్? సార్ సార్ వదిలేండి సార్, తెలియక చేశాం సార్. సార్ చెప్పండి సార్, వీళ్ళకి తెలియక చేశాం సార్. రే, తెలియక చేయలేదు, తెలిసే చేశారు మీరు. నెక్లెస్ తీ ఎంతసేపు తీస్తావు దాన్ని? సార్ సరే పొండి, ఇక మీదట ఇలాంటివేం చేయకండి, తాట తీసేస్తాను. బ్రో, ఇలాంటి వాళ్ళను పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. పోనివ్వండి బ్రో, కుర్ర వెధవలు. తొందరపడి వీళ్ళని ఎవరినైనా పట్టిస్తే పోలీస్ కేసులు వాటితో వీళ్ళ లైఫ్ చెడిపోతుంది. పోండ్రా రే, పోండి. థ్యాంక్స్ సార్. అడుగెత్తండి. పోరా. బై ది వే, థ్యాంక్స్. పర్వాలేదు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడే నాకు ప్రాణం వచ్చినట్టుంది. జాన్సమ్మ ఇంతలా బాధపడ్డం నేను చూడనలేదు. రండి, వెంటనే వెళ్ళి జాన్సమ్మ చేతికిద్దాం.